మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడమ్మా? దావీదు ప్రవక్త మాట్లాడుతున్న దావీదు అబేలోను ఎదుట యెహోవాని ప్రవక్తగా అతని చేతిలో నుండి తప్పించిన తర్వాతి కీర్తన మాట్లాడుచున్నాడు దావీదు. ఏం మాట్లాడుచున్నాడంటే, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నా నోట ఆయన కీర్తన సమస్తము నుండును. ఉంటదా? ఉంటదమ్మా? మనం ఎలాంటి వారం తెలుసాం? అవసరతను బట్టి దేవుడు ఎద్దకు వస్తాం. మనుషుల్ని కాదు, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కోసం వచ్చినట్టు ఇల్లు ఇచ్చాడు దేవుడు. తర్వాత దేవుడితో పనం మనకి ఇల్లు ఇచ్చాడు, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు. ఉన్నా అందుకో దేవుడు ఏదో మాట్లాడుచిన మాటల ప్రకారంగా నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించాలి. ఎల్లప్పుడు కూడా, ఎల్లప్పుడు అంటే ఉన్నా లేకపోయినా, నీకు సంతోషమైన, బాధైన, కష్టమైన, అపనిందమైన, శోధమైన, ఏదైనా ఎప్పుడు అయినా నీ నోట ఏముండాలి? దావీదు కీర్తనే. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. రాజు అయినా, రాజు నుంచి కోల్పోయినా, ఉన్నా లేకపోయినా, ఏం లేకపోయినా ఏమన్నాడు? నా దేవుని యెహోవానేనా సన్నుతిస్తాను. అంటే చావైనా బ్రతికైనా ఆయనకు వరకే. దేవుడి యొక్క వాక్య ప్రకారం మనం అనుకుంటాం ఎల్లప్పుడూ సన్నుతిస్తాం. చాలా మంది చూడండి, వాళ్ళకి ఏదైనా అవసరత కొరకు అసలు వారం కూడా ప్రార్థన మాడుతున్న వారం 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 గ్యాప్, ఎన్ని పార్టీలు ఉన్న, ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని పనులు ఉన్న మాడుకుని మరి ప్రార్థనకి ఆరాధన మొదలెట్టకుండా పాటలు పాడకుండానే మంత్రుల్లో పాల్గొండిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు వచ్చిన అవసరతలు తీరిన తర్వాత, వారు వచ్చిన కార్యాలు పొందుకున్న తర్వాత, వారం కాదు, నెలలో ఒక వారం కాదు, సంవత్సరం ఒక్క వారం మొత్తం తీరు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అందుకని కదా నేను ఉన్నాను అని ఇలా తెలవాలంటే ఒక్కొక్క మనిషిని వంగ తీర తప్ప నేనేం చేయలేదు. ఆయన వంగ తీరడానికి దేవుడు జ్ఞాపకం కాదు. ఒక్కలోనే కష్టము లేదే దేవుడి జ్ఞాపకం రాడు. వస్తాడా? రాడా? కష్టం ఎలా వచ్చినట్టు దేవుడు ఇచ్చిన మాట ప్రకారముగా ఆయన మాత్రం మాట్లాడుచు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాలి. ఎల్లప్పుడూ ఇదే దావీదు కీర్తన 1:2 వచ్చిన దేవుడు మాట్లాడుచిన వారు దీవారాత్రి ధ్యానించేవారు ధన్యులు. వారు ధన్యులు. వారు ఎవరు? దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యులు. యెహోవాను వెలిగిన వారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. యెహోవాతో నడిచిన వారు ధన్యులు. వారు ధన్యులు, వారు ఎంతో ధన్యులు. నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నుతిస్తాను. ఎవరినే? యెహోవానే సన్నుతిస్తాను. చక్కగా ఒక గ్రామంలో 6 స్నేహితులు ఉన్నారంట. 6 స్నేహితులు కూడా, ఇద్దరేమో అన్యులకు సంబంధించిన వారు, ఇంకో ఇద్దరేమో ఒక క్రిస్టియన్ సంబంధించిన వారు, ఇంకిద్దరేమో ముస్లిం సంబంధించిన వారు. వారు 6 కూడా చక్కగా ప్రేమ తింటారు, ప్రేమగా కలిసి ఉంటారు, అన్ని బాగానే అంటారు. వారి దాంట్లో ఇద్దరు, వీరి దాంట్లో వారు తింటాడుగా. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ఉంటారు కదా గొడవలు పెట్టేవాడు. అలా రీతిగా మన క్రైస్తవుల్లో ఒక అన్నాడంట, మీరు మా దేవుడిని నమ్ముకోండి, మీరు మా దేవుడిని నమ్ముకున్నాడు అంట. హిందువుల్లో ఒక అన్నాడంట, మీరు మా దేవుడిని నమ్ముకోండి, మీరు మా దేవుడిని నమ్ముకున్నాడంట. అదే ముస్లింలో ఉన్నాడు, మీరు మా దేవుడిని నమ్ముకొని, మా దేవుడిని నమ్ముకొని. ముగ్గురు కూడా వాదించుకున్నారంట. మిగతా ముగ్గురు అలా చూస్తున్నారంట. ఇలా ముగ్గురు అనుకున్నారంట, వాళ్ళు వాదించుకున్నా కనుక వీళ్ళకి మనకి సంబంధం ఉండకూడదు, వాళ్ళు ముగ్గురు ఏం చేసేది? పక్కన పెట్టారు. అర్థమైందమ్మా? క్రైస్తవులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తారు, హిందువుల్లో ఉన్న పక్కన పెట్టేస్తారు, ముస్లింలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఏం చేస్తా? మనకు కావాల్సింది ఏంటి? కులము, మతము, భేదము దేవుడు కాదు. మనందరం ఐక్యంగా ఉంటే దేవుడికి కావాలి. దేవుడికి మేము కలుగును గాక. మీరు నన్నే నమ్మిన దేవుడు అదరా, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. అంతే. ఆయన మీరు నన్నే నమ్మనాలే, మీరు నమ్మిన నమ్మకపోయిన ఒకటే మాట, ఐక్యముగా నుండిన దేవుడు చెప్పినాడు. దేవుడికి మేము కలుగును గాక. ముగ్గురు కూడా మన ముగ్గురు పక్కకి గెట్టేసినట్టు చేస్తా. వీళ్ళ ముగ్గురు ఉంటే మన ముగ్గురు కూడా ఏమైపోతాం? పాడైపోతాం. ఈరోజు సమాజం అలాగే తయారైంది, మనకి కలిసి అలాగే తయారైంది. సంచులు తగిలించి, బ్యాగ్ తగిలించేసి, రిక్షా తగిలించి, ఊరు మాన, మతాలు మానండి, కులాలు మానండి అంటే ఊరుకుంటారా? మన క్రైస్తవం కొట్టేస్తున్నారు, మన క్రైస్తవం చంపేస్తున్నారు. ఎందుకు చంపేస్తున్నారు? నీ మాట తీరు బట్టి చంపేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
వేరే ఇంట్లోకి వెళ్ళి మీ మీ ఇంటి పేరు మా ఇంటి పేరు మార్చుకుంటూ ఊరుకుంటాడు. ఊరుకోడు. ఎందుకు? నీ ఇంటి పేరే నా ఇంటి పేరు. దేవుడు వాక్యం చదివేస్తున్నారు. మీరు చెప్పుడే వారు విన్నారంటే రక్షించబడుతున్నారు, లేదంటే వారి శాపము నాడే కొని తెచ్చుకుందరు అని దేవుడు చెప్పిన మాట. అంతేగాని దేవుడు ఒకసారి గెలిపించాడు, ఆమెను ఇశ్రాయేలును ఒకసారి గెలిపించాడు. మీరు నన్ను నమ్ముడు. నమ్మితే మీకు ఏమొస్తుంది? స్వాచ్ఛ్యం వస్తుంది. ఏమవుతుంది? మీ పాపమునికి విడుదల వస్తుంది. మీకు అనేకమైన జీవితం తిరిగిస్తాను. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనలాగా దేవుడు ఇంటికి తిరిగి నమ్ముకోండి, దేవుడు నమ్ముకోండి. దేవుడు అని చెప్పరా ఒక్క మాట చేత ఏమవుతుంది? గొప్ప కార్యాలు ఎల్లప్పుడూ యెహోవాను సందర్శించాలంట. వీరు ముగ్గురు కూడా పక్కకి ఏంటి? వాళ్ళ ముగ్గురు ఏం చేస్తాం? వీరు ముగ్గురు ఎలాంటి దుష్టులు, వాళ్ళ దేవుడి బిడ్డల కాదు. దేవుడి బిడ్డ కాదు. దేవుడి బిడ్డ అంటే వాక్య ప్రకారంగా అన్నారు. ఆ తెచ్చి మేము కావాల్సి స్నేహంగా కానీ దేవుడు ఎందుకు కాదు. చాలా మంది అలా ఉన్నారు. ఎలా నడుస్తున్నారంటే మేము ప్రార్థన చేయదు తెలుసా? ప్రార్థన తెలిసిన వారి దేవుడి వాక్యం చాలా మంది దేవుడి గురించి నాకే తెలుసు వారికి ఏం తెలుసు తెలుసా? వారికి ఎందుకు ఏం తెలుసు? వారికి ఏం తెలుసు? బైబిల్ తప్ప దేవుడు తెలుసు తెలుసా? దేవుడు అన్నమాట ప్రకారం ఏం తెలుసు? దేవుడు తెలుసు. ఆయన ఎలా నడిచి తెలుసా? అడగలు నువ్వు. ఆయన ఏం చేయడు తెలుసా? నువ్వు చేయగలవా? ఆయన శత్రువును ప్రేమించాడు. నువ్వు చేయగలవా? లేపాడు. నువ్వు లేపగలవా? దేవుని వాక్యం చెప్పుచున్న మాట ప్రకారం ఆయన అనేకమైన ప్రజలకి అనేకమైన కార్యం చేస్తాడు. ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ సంఘము ఈ సంఘము, ఆ దేవుడు ఈ దేవుడు చూడ అందరూ ఒకరికి దేవుడు దీవెనలు ఇచ్చాడు. నువ్వు ఇవ్వగలవా? ఒక కోణకి వేస్తే ఒక నువ్వు పైకి వచ్చి పెడతావు, తగ్గించుకోనికి అయితే కిందకు వచ్చి పెడతావు. దేవుళ్ళ చూడాలి. చూసారా ఎలా చూస్తాడు? నీ హృదయాన్ని దేవుడు పరీక్షించి ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాలి. నీ జీవితకాలం అంతా దేవుడికి సాగిలపడాలి. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాని ఐశ్వర్యం ఇచ్చిన ఊపున దేవుడిని సన్నిధిస్తాను. నాకు సంతానం దేవుడు ఇచ్చిన ఊపున ఆయనే సన్నిధిస్తాను. నాకు దేవుడు నివాసం ఇచ్చిన ఊపున ఆయనే సన్నిధిస్తాను. చేస్తా ఆయన ఉంటే నాకు అన్ని ఉండట్టే. చాలా మంది నాకు స్వస్థత కావాలి, ఈ అనారోగ్యం నుంచి స్వస్థత కావాలి. చాలా మంది అడుగుతారు, నీకు కావాలి స్వస్థత కాదు, దేవుడు కావాలి. దేవుడిని ఎంత ఉంటే ఆ స్వస్థతని ఎదుర్కొన్న దేవుడు తీసుకొస్తాడు. ఇజ్రాయెలా ప్రభు నా కష్టాలు తీసే చాలా మంది అంటారు. కాదు, ప్రభువు నా దగ్గర ఉంటే ఆ కష్టాలు అట్లే తొలగిపోతాయి. ఆయన ఉండాలి మొదటిగా. చాలా మంది అయ్యి అడిగితే దేవుని అడుగుతారా? ప్రభు నాకు ఇల్లు కాదు ప్రభు అడుగుతాడు. ఆయన ఇల్లే కాదు, ఈ రాజ్యమే నీదైపోతుంది. దేవునికి మహిమ కలిగిన కాక. చాలా మంది అడుగుతారు, ప్రభు సంతానం కావాలి. ఎందుకు? ఆయన ఉన్నాడంటే ఆయన రూపంగా పెళ్లి ఇస్తాను. నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిస్తాను. నా నోట ఆయన కీర్తన ఎప్పుడూ ఉండును. దీని యొక్క వాక్య ప్రకారంగా ఈ యొక్క సంఘంలో ఈ యొక్క ఓసన్న స్వస్థత రక్షణ మంత్రులు చాలా మంది ఏ గ్రామస్తులే కాదు, చాలా గ్రామస్తులు అన్యుల నుంచే వచ్చిన వారు. దేవునికి మహిమ కలిగిన గాక. అన్ని నుంచి వచ్చిన వారు. వారు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా, ఏదైనా పండుగ వచ్చినా, ఇంట్లో సంబంధించిన ప్రేమ ఏమంటే చేస్తూ ఈ యొక్క పప్పు వండుకోవడానికి వాళ్ళు వండుకోవడానికి ఏం చేస్తా ఆ కాలంలో ఏం చేస్తారు? మొదటిగా వాళ్ళు దేవుడు తీసుకోండి. దేవునికి మహిమ కలిగిన గాక. సాయిబులైనా తీసాల దేవుడు పెట్టుకున్న తర్వాత ఆ దేవుడు పెట్టుకున్నారట. వారు ఎప్పుడైతే ఈ మంత్రానికి వచ్చారో, రాత్రి అడిగారో, అప్పుడు ఏమో తెలుసా? అమ్మ మొదటిగా వేసిన పప్పల్లో ముందు నీకే తీసాం. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఎప్పుడు కూడా ఎంతో మంది అంగిలి వచ్చాడు. మీరు బొట్టు తీసినామా, మీ ఇంట్లో దేవుడు కూడా తీసినామా, మీరు పూజ చేయకున్నామా, ఆ దేవుడు నమ్ముకున్నామా అని అన్నా. ఏమంటే ఒక మాట, మీరు నమ్ముచున్న దేవుడి శ్వాసమైన వాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇదే చెప్పాడు, నీ పొట్టు తీసేయ్. దేవుడు చెప్పడా? చెప్పలేదు. వారికి మొక్కండి, మొక్కని దేవుడు నన్నే శుద్ధించమని దేవుడు చెప్పాడు. దేవుడు వచ్చిన మాట్లాడు, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నా అంటే సంతోషించున్నాడు. దేవుడు బట్టి నేను ఎంతో దావీదు ఏం చేస్తా? చచ్చిపోతున్న దావీదుని దేవుడి శత్రువు నుంచి గుంపు నుంచి దేవుడు తప్పించాడు. ప్రభువా నన్ను శత్రువు తరుముచున్నాడు. ప్రభువా
ప్రభా ఇదిగో నా ప్రాణము తేదనని ఎంతో మంది తోడేళ్ళు, ఇదిగో ప్రభా నన్ను కాయలు కాస్తున్నారు ప్రభా. ఎంతో మంది తోడేళ్ళు ఎప్పుడు మింగేదమా, ఎప్పుడు చంపేదమా అని చూస్తున్నారు ప్రభా. నాకు దేవుడేస్తా నీ దేవుని యెహోవా నీకు తోడైనంత వరకు ఏ దుష్టుని ఏమి చేయలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేయగలరు? ఎవరు ఏమన్నా ఎవరు ఆయనకి తోడైనాడంటే ఎంతమంది నీ మీదకి వచ్చినా వాడిని ఏమి చేసేస్తారా? దావీదు అన్నాడు కదా, నీ సైన్యమే కాదు నీ సైన్యము 10 సైన్యాలు తోడొచ్చినా నన్నేం చేయలేసా, నాకు తోడయ్యున్న వాడు మనుషుల వాడు కాదు, ఆత్మస్వరూపమైన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడుంటే అదే చాలు. ఆయన ఈరోజు అంటున్న మాటల ప్రకారం దేవుడు దాన్ని విని సంతోషించినాడు. దేవుని విని ఆ మాటను విని సంతోషపడుతున్నా దేవునికి తోడైన వాడు ఆయనే. ఆయనకి ఈరోజు నీకు అనేకమైన కార్యాలు పక్షం చేస్తున్నారు. ఆయన ప్రేమని డబ్బుతో కొనలే, ఆయన కార్యాలు డబ్బుతో కొనలే. మనకేమా అయ్యో ఈరోజు నా దగ్గర ఫోన్ బిల్ అయిపోతుంది, దేవుడు దీవెనిస్తారంటావా? ఇస్తాడు. దేవుడిని కానిక్ కాదు, నీ విశ్వాసం చూస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ కదా, నేనేమైపోతున్నాను, బట్టలు కొనుక్కోవడానికి లేదు. వారేమో అది ఇస్తారు, శ్వాసలు ఇస్తారు, మంత్రానికి ఎన్నో ఇస్తున్నారు. వారు దేవుడు ప్రేమిస్తాడేమో, నన్ను ద్వేషిస్తాను అనుకున్నావు కాదా? దేవుడు నిన్నే ప్రేమిస్తాడు. తెలుసా, నీ మనసులో మాట్లాడుకున్నా కానీ దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యో ప్రభు ఇవ్వలేకపోతున్నాను ప్రభా, ఏంటి హృదయం అనుకోవడం ఏమన్నది ప్రభా, ఇవ్వలేకపోతున్నాం ప్రభు. ఎందుకు? నాకున్న స్థితి ఇదే ప్రభా, ఇవ్వలేకపోతున్నాం ప్రభా. మనస్తోటంట ఎంతో ఇంత ఇచ్చిన దేవుడు చేసుకుంటావు. తీసుకోడా? నువ్వు మనసు లేకుండా ఎంత ఇచ్చిన దేవుడు తీసుకోడు, ఇస్తాడు. నేను ఏం చెప్పాలి? గొప్పలు చెప్పుకుంటున్నావు. నేను ఆ రోజు క్రిస్మస్ లో బిర్యానీ ఇచ్చింది ఏం పని, కానీ దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. ఆయన చెప్పాడా? రాసిచ్చాడా? నీ ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రాణం నీ పేరు రాస్తాడా? ఆయన పేరు రాస్తాడా? రాయడు. ఎందుకంటే ఆయన దీవెన కోసం పరలోక రాజ్యం మొదలుపెట్టి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాగలవా? ఆయన అన్ని వదిలేస్తాడు, రాజ్యాధికారం వదిలేసి ఆయన పరలోకమున మంచి వెండి బంగాళంతో కూడిన రాజ్యం వదిలేసి ఏమీ లేని అనాదికి లోకానికి ఎందుకు వదిలేస్తా? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దేవుడు వచ్చాడు. అలా ఆయనకి రావాల్సిన పనులు ఉందా? అమ్మమ్మా లేదు. ఈరోజు చూడు, నాయకు ఎన్నికలు వస్తాయి, వాళ్ళకి ఎలక్షన్ అయింది తప్ప మిగతా బయటికి రా. వస్తారా? రాను. ఎందుకు? వాళ్ళకి అవసరం కనుక. సీతలకి వెళ్ళొస్తారా? యేసుకి బయటకు వస్తారా? రాను. యేసు మేమైపోయినా గ్రామం ఏ పట్టణం ఎవరో వస్తారంటే అందరూ వస్తారా? కానీ దేవుడు అన్ని వదిలేస్తాడు. ఎవరి కొరకు? సజీవులైన మన కొరకే. మానవ శరీరముగా ఈ లోకానికి ఎందుకు చేస్తా? ఈ లోకం వచ్చాను కదా, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. దీనిలో దాన్ని విని సంతోషించాడు. ఆయన మన కొరకు వచ్చారని ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన కదా, ఆయన రాకతో ఈ లోకానికి ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఆయన రాకతో ప్రతి జీవితము వెలిగించబడింది. అంటే కదా స్వతంత్రం వచ్చింది కదా, ఆ బ్రిటిష్ వాడిని తరిమి కొట్టారని చూడండి. మనము కూడా దేవుడు రాకముందు ఇదే దేశాలు ఇదే గ్రామాల్లో బానిస బతుకులు బతుకాం. అట్లదా? ఏ బానిస బతుకులు ఇస్తా? పాపం అనే బానిస బతుకుల్లో మనం బతుకాం. అటువంటి తరుము కొట్టడానికి దేవుడు ఎలా వచ్చేస్తా? మానవ శరీరముగా పరలోక రాజు వదిలిపెట్టి లోకానికి దేవుడు చాలా ప్రత్యేకంగా ఉన్న సేవకులకు పోయిందండి. సంఘస్థులో ఉండి తినరు, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా రూమ్ లో తీసుకెళ్ళి పెట్టాలి, ప్రత్యేకంగా ఎక్కడ పైకి తీసుకెళ్ళి పెట్టాలి. అది ఎలా చూడాలి? దేవుడే, నువ్వు నమ్ముచిన దేవుడే ఆయన 12 మంది శిష్యులు కాలు కడిగాడు. కాలేదా? ఆయన 12 మంది శిష్యులు కాలు కడిగి ఏం చేస్తా? నేను కూడా మీలాంటి వాడినే. అందరూ కూడా ఒకటే. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సేవకు బైబిల్ ఒకటి మోయాలి, కచ్చిపు ఒకటి మోయాలి, కళ్ళు ఒకటి మోయాలి, షో ఒకటి తీయాలి. ఏంటి కారణం? నువ్వేం పని చేయాలి? దేవుడి పని ఒకటే. నువ్వు బానిసు దేవునికే కానీ సేవకుడికి కాదు. సేవకుడువా? బైబిల్ మోసుకున్నాడంట, ఇంకొక సేవ మళ్ళీ. ఆయన దీన్ని చూసి చాలా మంది రానున్న కాలంలో గతించిన కాలంట చాలా మంది అంటే క్రైస్తవులకు వచ్చేవారంట. ఈ కాలంలో చూసుకుంటే క్రైస్తవులే వేరే వేరేలకు మార్పు పొందేస్తా. ఈ రోజున బాధకులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
వీళ్ళకేం లేదు, జ్ఞానం లేదు. ఉన్నా ఉన్నది లేదు. పక్కన ఉన్న మంత్రులకి ఏమో 3 అడుగులు 4 అడుగులు పక్కనే 4 అడుగులు అయితే 4 సొంతం పక్కకి వస్తా తీరలేదు. కానీ ఎక్కడో హైదరాబాద్ మీటింగ్ వెళ్తుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. కాదు దేవుడికి మహిమ కలిగిన గాక. ఎందుకు ఇక్కడైతే శిఖాలు కుదో, అక్కడైతే శిఖాలు కుదురుతాయి కనుక దేవుని కదా. ఇదిగో మొదటిగా నీవు నీలోకే లోబడు, తర్వాత ఇతర వారికి లోబడును. ఇక్కడ దేవుడు మాట్లాడిన మాట కదా, నాతో కూడా యెహోవాను కనపచ్చు. అంత ఏకమా కూడా ప్రార్థించాలి. అంతేగాని ఆలస్యం మందిరం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం ఈరోజు చేస్తున్న ఆరాధన ఎలా చేస్తా, వేషధారుల ఆరాధన. ఆరాధన ఏంటంటే చేతులు పైకి వేసేసి నిలబడిపోయి కాలు కింద బైబిల్ పడేసేసి ముసుగుడు కప్పేసుకుని ఇదేం పాట పాడతాం, అదేమో వాయిస్తాం, ఇక పోనకు వచ్చేస్తాం. దేవుడికి మహిమ కలిగిన గాక. అది కదా ఆరాధన అంటే. ఆరాధన పాట కాదు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవాను ఆరాధించడమే ఆరాధన. ఆరాధన అంటే కళ్ళు మూసుకుని పాటలు పాడడం ఆరాధన అంటే తన ముందు పాడిన పాటలు అంటే ఆరాధన పాట కాదయ్యే. పాటలతో మీరు ఆరాధించమని దేవుడు చెప్పలే, మీ నోటి కీర్తనతో ఆరాధించమని దేవుడు. అదే ఆరాధన పాడించినప్పుడు బయట ఆగిపోతుందనుకో, ఆరాధన ఆగిపోతే వాళ్ళు పూర్ణ కలిగిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆరాధన అంటే దేవుణ్ణి ఐశ్వర్యపరిచేలా ఉండకూడదు, దేవుణ్ణి సంతోషపరిచే ఆరాధన మనం చేయాలి. ఇక దేవుడు మాతో మాట్లాడు, మనము ఏకమగా కూడా ఆయన నామమును గొప్ప చేయుచుదును. ఏంటమ్మో మనం ఏకమగా కూడా ఆయన ఏం చేద్దాము, గొప్ప చేస్తాం. చేయగలమా? ఏకంగా కూడా అంటే ఒక తల్లి తండ్రి అంతా వాళ్ళ నలుగురు బిడ్డలు ఏకంగా కూడి ఒకే బెంచి మీద భోజనం చేస్తున్నకో తల్లి తండ్రి ఎంతో సంతోషపడిపోతారు. దేవుడికి మహిమ కలుగును గాక. పెద్దోడు చోట, చిన్నోడు చోట, ఇంకోటి చోట, ఇంకోటి తల్లికి తనకి ఎలా ఉండదు, తింటాయి సంతోషం కూడా ఏం చేస్తా. ఇలా ఏకంగా కూడా తింటున్న తల్లి తండ్రి ఎంతో సంతోషపడుతుంది. మనం కూడా అంతే, అందరు ఏకంగా కూడా ఉండాలి. ఈరోజు మంత్రులకు కూడా పొలాల మొత్తాలు పేదలు వచ్చేసినాయి కదా. 2 పొలాలు గొడవ ఏంటో వాళ్ళు ఇడిపోతున్నాయి కాక దేవుడికే కొట్టేస్తున్నాం. దేవుడికి మహిమ కలిగిన గాక. మా కులాస్తులు మా కులాస్తే, మా మతస్థులు మా మతస్థులు. దేవుడు కులము మతము భేదముని సంచరించి దేవుడి కాదు. చెప్పరా? చూడ నీ స్థితిని చూస్తే, నువ్వు చేస్తున్న ప్రార్థన చూస్తానేమో కానీ నీ స్థితిని చూసి వచ్చే దేవుడి కాదు. నువ్వు అత్తాడి మేడలో ప్రార్థన చేస్తున్నా, నువ్వు కింద ప్రార్థన చేస్తున్నా, చెట్టు కింద ప్రార్థన చేస్తున్నా, లేదా ఏటుగొట్ల మీద ప్రార్థన చేస్తున్నా, చేరుగొట్ల మీద ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా నీ విశ్వాసం చేస్తాడేమో కానీ నీ చుట్టూ ఉన్న స్థలాన్ని దేవుడు చూడటం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూస్తారేనా? చాలా మంది అంటారు కదా, దేవుడు మళ్ళంటికి ఎవరికి ఏమోడు, ఎవరికే ఇస్తాడు, వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు అంటారు. దేవుడు ఏం చేస్తా వాడికి ఇచ్చడి సంతోషం లేదు. లేదు. మన దేశంలో, మన గ్రామం, మన పట్టణాల్లో ఎంతో ధనము ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, వాళ్ళకి నెమ్మది ఉందా? లేదు. దేనికంటే వారి సంపాదన 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 చూసి ఏమప్పుడు వ్యాధులు తెచ్చేసుకున్న తర్వాత తినడానికి వాళ్ళకి సమయం లేదు. లేదు. ఏమీ లేదు. చూడండి, ఆటో తోలుకున్నవాడంట చక్కగా ఆటో తోలుకుంటూ వెళ్ళి పొద్దున మాటలు వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత ఒక 600-700 వస్తాయి. వచ్చిన తర్వాత 200 ఆటోకి తీసేస్తాడు, మిగతా 200 ఇది చేసుకుంటాడు, మిగతా 200 ఇంట్లో తెచ్చి ఇచ్చేస్తాడు. చక్కగా ఆనందం వేసి బయటకు వచ్చి మంచం కొట్టించి ఒక చుట్టూ ఊళ్ళో పెట్టి ఆకాశంలో చూస్తే ఏం చేస్తాడు, మంచిగా ఆరాధిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ధనవంతుడికి ఏం తెలుసా, అది గుండె ఆగిపోతే ఎప్పుడు ఏం చేస్తుంది అని దేవుడు అని చెప్పాడు. ధనము చూసి దగా పడక, మా బలముని చూసి పడక మన దేవుడు చెప్పాడు. చాలా మంది నా బలము చూసి అంటారా అంటాడు. ఆ బ్యాగ్ చూసా, మా ఇంటి పిల్లలు ఎంతమంది చూసా, ఎంతమంది జట్ల పోవడం అందరూ మా ఇంటి పిల్లలు ఇచ్చిపోనుకో దేవుడు చేస్తా నీ నెక్క మీద తలగలేకుండా దేవుడు తీసేస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడితో మాట్లాడచ్చు, మనం ఏకముగా కూడా ప్రార్థించాలి. అందరూ ఐక్యంగా ప్రార్థించాలి. 5 ఏళ్ళు తీసుకుని మొత్తం పెట్టుకుని నోట్లోకి వెళ్తుంది. కానీ ఒక్కొక్క ఏళ్ళు తన దగ్గర నోట్లోకి వెళ్తుందా? వెళ్తాయి. అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు సైన్యం కదిలిరండి, మీరు ఏకముగా కూడా ఆయన్ని ఆరాధించండి. ఇశ్రాయేలు సైన్యం దేవుడికి ఇష్టమైనది. ఇశ్రాయేలు సైన్యం అంటే అబ్రహాముకి సంబంధించిన దేశం అది. ఇశ్రాయేలు దేశం అంటే అబ్రహాముని ప్రేరేపించిన తండ్రి దేశం అది. ఆ దేశమని
లోకమంతటికి ఆరాధించిన దేవుడు చేస్తాడు. ఈరోజు చేస్తున్న ఆరాధనలో పనికి ఆరాధన చేస్తారు చాలా మంది. ఏ ఆరాధన ఇది? అరిసేసి క్యాగ్లేసేసి మధ్యలో శుద్ధించేసి పాటలు పాడి మధ్యలో ఆపేసి అరిసేసి రంగులేసి క్యాగ్లేసి ఆరాధనది నీ సంఘానికి నచ్చిందేమో కానీ దేవుడికి నచ్చలేదు. నచ్చిందా? నీకు నాకు నచ్చుతుంది కదా, ఆయనకి నచ్చి దేవునికి మహిమ కలుగును గాక. మన పూర్వీకులు దేవుడిని ఆరాధిస్తే దేవుడే కదిరికెందుకు వచ్చేవాడంట. మనం చేస్తుంటే ఉన్న దేవుడు పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఆరాధన నేను చూడలేదు బాబోయ్ అంటే అలాంటి ఆరాధన చాలా ఘోరంగా తోపాలేస్తున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ లైటింగ్ పెట్టుకున్నాం దేవుడు మీ మీదకి రానయ్య రోజుల్లో 5 తెగులు మేము ఐగుప్తు దేని మీద పంపించిన తెగులు మీ మీదకే రానయ్యండి. ఇటు చూస్తున్న వ్యాధిలే, ఇటు చూస్తున్న భయంకరమైన మరణవార్తలే, చెట్టు బిడ్డలు చనిపోవడం, యవనస్తులు చనిపోవడం, ఇటు చూస్తున్న యాక్సిడెంట్లు అయిపోవడం, చాలా ఘోరమైన స్థితి మనం తెలుసా. నువ్వు చేయించిన ఆరాధన నీకే కాదు, నీ గ్రామము కూడా శాపముగా వచ్చింది. నువ్వు అదమ్మా ఏకముగా కూడా ఆరాధించండి, ఏక మనసుతో కూడా ఆరాధించండి. మనసులు కలిసి లేవు, మనకి మనుషులే కలిసి ఉన్నారు కానీ మనసులు కలిసి లేవు. ఉన్నాయా? ఉమ్మడి కుటుంబం మీద వెళ్తే మనుషులే ఉమ్మడే, మనసులో ఉమ్మడి లేవు. ఎప్పుడు విడిపోదాం అని వస్తుంది. చూడరా నా పాలు చూసావా? ఇద్దరు కోళ్ళు ఎంత దుడ్డు పెట్టినట్టు 3 రోజులు వచ్చినప్పటికి ఇద్దరు కోళ్ళు జిడ్డు లాగేసుకుంటారు. దేవుడికి మేము కలిపిన కర్రలతో మాట్లాడమనుకో, కర్రను దేవుడు అనగదొక్కేస్తాడు పట్ల. తను తగ్గించుకున్నాడు, తాను హెచ్చించబడు. నువ్వు అనుకో ఎదురుబడి అనాలి, అలా గోలు చూసి అలా అనాలి. అంతేగా నువ్వు అనుకుంటాం కదా, నువ్వు అన్నావనుకో దేవుడు అనగదొక్కేస్తాను. నేను జాగ్రత్త. దేవుడి యొక్క వాక్య ప్రకారం నేను యెహోవా యందు విచారణ చేయగా నాకు ఏమిచ్చాను? ఉత్తరం ఇచ్చాను. ఏమిచ్చాడమ్మా? ఉత్తరం అంటే సమాధానంగా దేవుడు నాకు ఇచ్చాడు. ఉత్తరం అంటే ఆ కాలంలో టెలిగ్రామ్ అంటే రాయడం. ఉత్తరం రాత్రి ఈ రోజుల్లో ఉత్తరంతో పని లేవు, అన్ని ఫోన్లో ఉన్నాయి. ఉత్తరంతో పని ఆ కాలంలో అంటే వేరే గ్రామాలు వేరే దేశాలు అంటే ఇక్కడి నుంచి నీ క్షేమంగా ఉన్నావా లేదా అని లెటర్ రాస్తాడు. ఆ క్షేమం 2 వచ్చిందనుకో ఆడు బతుకున్నాడు, లేకపోతే పోయినట్టు. ఆ కాలం చాలా మంది దేవుడికి ఎన్నో మాట్లాడుతున్నారు. అని సమాధానం వస్తలే దేనికి కాదేస్తా? నీ బుద్ధి జ్ఞానం మార్చుకోవాలి. ఒక అతను వచ్చానంట, మా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి, అప్పుడు బాధలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, మా బిడ్డలు పోలేదంట. అయితే ఈ గుమ్మం తీసి గుమ్మం పెట్టుకోమని దేవుడికి మహిమ కలుగును గాక. మార్చుకోవాల్సిన గుమ్మం కాదు, నీ జీవితం మార్చుకోవాల్సిన దారి కాదు, నువ్వు నడిచే ప్రవర్తన మార్చుకోవాలి. అప్పుడు నీ కష్టాలని దేవుడు తీసేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ గుమ్మమే కాదు, నువ్వు ఏ గుమ్మం పెట్టుకున్నా కష్టాలు వస్తాయేమో కానీ పోతాయా? అది ఎవడు వచ్చినాడంట, నీ భార్య బ్రతకాలంటే ఇల్లు పడేయాలని చెప్పి ఇల్లు పడతాం కాదు, నీ బుద్ధి మార్చుకో మొదటిగా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇల్లులో దోషాలు లేవు, నీలోనే దోషాలు ఉన్నాయి, నీ ప్రవర్తన దోషాలు ఉన్నాయి, నీ చూపుడు దోస్తున్నది. అలా ఇచ్చాను కదా, ఈ వాస్తు బాగాలేదు, ఈ గుమ్మం పడేస్తావు, మీరు నన్ను అడగ బాగాలేదు, కాళ్ళు నరికేసుకుంటావా? ఎందుకనుకో నేను అడగడం బాగా మరి కాళ్ళు నరికేసుకోవచ్చు కదా, నరుకోవడమా? దేవుడు ఎంత మీ జ్ఞానత్వముతో కాదు, పరిశుద్ధతతో ఎతకనని దేవుడు చెప్పు. మార్చవలసింది ఇల్లు సరుద్దులో, ఇల్లు గుమ్మాలో, ఇల్లు ప్లాస్టిక్లో కాదు, నీ ప్రవర్తన, నీ చూపు, నీ క్రియలు, నీ మాట, నీ ప్రవర్తన, నీ స్నేహత్వం, నీ యొక్క కామత్వం అన్ని మార్చుకుంటేనే దేవుడు నీలో కార్యాలు చేస్తాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. ఇల్లుని మార్చేద్దామో కానీ మనుషులు మార్చుకోలేమా? గుమ్మాలు మార్చేద్దామో కానీ ప్రవర్తన మార్చుకుంటామా? గుమ్మ దారి మారుస్తామో కానీ మనం నడిచే దారి మార్చుకోగలమా? దాచుకోలేం. ఎందుకు ప్రభు అంటే అది ఏదేం చేయగలరు, మనం చేయగలమా? ఇల్లే కదా, డబ్బులతో మార్చేయచ్చు, దీన్నే వాక్యంతో మార్చగలరు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే పదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే పదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు నీకే వందనమయ్యా. అంటే
ఎవరైతే వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారే దేవుడి ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు వాక్యమైనా కానీ ప్రార్థన దేవుడు ఆలకించేవాళ్ళ. దేవుడా నువ్వు నా మాట వినవా కానీ నేను నీ మాట వినేవాళ్ళ. ఏంటంట నువ్వు నా మాట వినవా కానీ నేను నీ మాట వినేవాళ్ళ. ఈరోజు చాలా మంది కొన్ని డిపార్ట్మెంట్లు వస్తున్నాం మనకి. అంజూరుపు చెట్టు ఐగన ఒకరు వస్తున్నారు, ప్రార్థన క్షేత్రం ఐగలు వస్తున్నారు, కృపాక్షేత్రం ఐగలు వస్తున్నారు. అక్కడ వెళ్తారంట పుట్టేస్తారంట, అక్కడ వెళ్తారంట ఇల్లు కట్టేస్తామంట, అక్కడ వెళ్తారంట ఉండే కాస్త పోతాయంట. ఏంటంట ప్రార్థనకు వచ్చేవాడు కూడా శత్రుత్వాలు వస్తారు. పోవాలి ప్రభా అన్న అవసరం అయిపోయి ప్రభావం వచ్చేవాడు చాలా మంది లేదా ప్రభా నా అన్నయ్య చేస్తున్న వ్యాపారం అంతా నాశనం అయిపోడు, వాళ్ళు అప్పుడు పోలైపోడు ప్రభా లేదా వచ్చేవాడు అలాంటాడు లేదా సహోదరి పోవాలి ప్రభా. పెద్దల పాలు వచ్చే తల్లిదండ్రులు చాలా ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక లేదా చాలా మంది దేవుడు అను కదా నువ్వు జ్ఞానంతో పరిశుద్ధంతో అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాను. సాక్ష్యాలు చెప్పేసి వెళ్ళిపోతాం కాదు. దేవుని పక్షాన ఏం చేయాలి? కార్యాలు చేయలేదు. చేస్తున్నాడా? మార్పిచ్చే దేవుడే. ఆయన చాలా కార్యాలు చేస్తారు చాలా మందికి. వాడు మనిషినా నీవు చేసిన ఉపకారములు దేవుని నిన్ను మరవను. దావీదు అంటాడు ప్రభా ఏం చేసిన నాకు నా ప్రాణము సమాధి కోటిలో దిగిపోతున్నప్పుడు ఆ సమాధిని జయించి లేపిన దేవుడవు నీవే, నీకు తప్ప నాకు ఎవ్వరు లేరు ప్రభా ఉన్నారా? అందరూ వదిలేస్తారు. దావీదుని సహోదరులు వదిలేస్తాడు, దావీదుని తండ్రికి వదిలేస్తాడు, అందరూ వదిలేస్తారు. ఏం చేస్తా? దావీదుకి చదువు లేదు, మొదటిగా అందము లేదు. గొర్రెల కాసుకున్న దావీదుని మనం కనుక చూడండి, మనం నలుగురు సహోదరులు ఉన్నామనుకో, వారు ముగ్గురు సహోదరు జాబ్ ఉందనుకో, ఆ లాస్ట్ వాడు జాబ్ లేక తాగేసి ఇద్దరంటే సొంత పడడానికో ఒక పాలితం చేసుకోవడానికో అని ఏమంటారు ఇది మా తమ్ముడు కాదండి వీడు ఎవరో మాకు తెలియదని అంటారు. ముగ్గురే అన్నదమ్ములు అని చెప్పుకుంటారు అందరూ చెప్పరా, ఎందుకంటే ముగ్గురు జాబులు చేస్తున్నాం కనుక. దావీదు అలాగే చేస్తాడు. ఇది మా సహోదరి కాదు, ఇది మా తమ్ముడు కాదు, ఇది మా ఇంట్లో ఒక బానిస పని చేస్తామని దావీదుని ఆ గ్రామం అంతా దేశం అని చెప్తుంటే దావీదు ఎంతో బాధతో కృంగిపోతూ ఏం కాసుకుంటేస్తా గొర్రెల కాసుకుంటున్నాడంట. గొర్రెల కాసుకున్న దావీదుని ఎవరు చూశాడు? దేవుడి పరలోక రాజ్యం నుంచే చూసాడు. నేను చూస్తాను చూడా, ఆడికి ఎంత ఉన్నా ఏమున్నా లేకపోయినా అందరూ కూడా ఎక్కడ రావాలి? కింద మట్టిలోకి రావాలి. రావాలా? ఆ విమానంలో తిరిగినా, కారులో తిరిగినా, బస్సులో తిరిగినా, ట్రైన్లో తిరిగినా, నడిచి తిరిగినా ఆఖరి నలుగురు తీసుకెళ్లి సమాధిలో పూడ్చి పెట్టాలి. కానీ విమానం వచ్చి ట్రైన్ వచ్చి పూడ్చి పెట్టతో పెడదా దేవుడే నీకు నిశ్చితంగా ఇచ్చిన్నాడు. యోబు అన్నాడు కదా నాకేం పోయినా పర్లే కానీ నా దేవుడి శక్తి నాలో పోకూడదు. పోయిందంటే నేను పోయినట్టే. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ధనము పోతే మళ్ళీ సంపాదించు, ఐశ్వర్యం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, గృహం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బరువు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, లోకం ఏది సంపాదించి మళ్ళీ సంపాదించుకోవచ్చేమో. కానీ దేవుడు ఒక్కసారి తొలగిపోయాడంటే మళ్ళీ నువ్వు ఎంత తలకల్సిగా సంపాదించేస్తున్నా నీ దేవుని ఎదకి రానే అసలు రాదు. యాజీ అంటే ఒక ప్రవక్త. ఎవరికి కూడా వరము దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వస్థత కలిగించే వరము గెహాజీకి ఆత్మవరం దేవుడు ఇచ్చాడు. కానీ గెహాజీ దాన్ని వ్యాపారముగా మార్చుకుని అమ్మి వేసుకున్నాడు. సుఖభోగములు చూసి, ధనాపేక్షములు చూసి, రాజుల బహుమతులు చూసి ఏం చేస్తాడు? ఆత్మని అమ్మి వేసుకున్నాడు. నువ్వు చేయవలసింది ధనము కోసము కాదు, స్వస్థత కోసమే దేవుడు వాక్యం సెలవిచ్చింది. దేవుని వాక్య ప్రకారముగా చాలా మంది ప్రార్థన పెట్టమంటారు. చాలా మంది గృహాల దగ్గర నేను నా తల్లి వెళ్తాం, అంతకుముందు మా తండ్రి మా తల్లి ఎవరు వెళ్ళిన తర్వాత వారు పెట్టిన కానుకల తర్వాత ఒక సైడ్కి వచ్చి మా తండ్రి అంటారు వారికి ఏం లేదు కదా, ఇంత ఎంతకి ఇచ్చుకోండి వెనక్కి ఇచ్చేసుకోండి. ఎందుకు? మనకి దేవుడు ఇస్తాడు ఏదో రకంగా, వారికి ఇచ్చుకోవడం లేదు కదా. మనం ఇస్తే దేవుడు ఇచ్చిన దేవుడికి మహిమ కలిగిన గాక. ధనము కోసం ప్రార్థించే సంఘం అయితే గొప్ప స్థితిలో ఉంది. ధనము కోసం కాదు, ఆత్మల కోసం ప్రార్థించే స్తంభంగా దేవుడు ఉండమని చెప్పాడు. అంతే ఏం చేస్తా? ధనము వాళ్ళని మోసం దేవుడు మోసం చేస్తాడా? ఆయన చాలు, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు. బంధువులు ఇప్పుడు కూడా అంటారు ఫంక్షన్ వస్తాకి తీరుకుంటాడు
మన ఇంట్లో కొత్త కాలేడు కానీ నీరసనం చెప్తుంది కానీ ఎక్కడ ప్రార్థన చెప్పిందనుకో వెళ్ళిపోతాం కాలేడు. దేవుడికి మహిమ కలిగిన గాక. అబ్రహాము శారాయి ఎప్పుడైతే దేవుని ఎదిగారో